ప్రధాన యాజకుడి గురించి ఎప్పుడు వినలేదేమో వీరు. బైబిల్ ఎప్పుడన్నా ప్రధాన యాజకుడి గురించి విన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? అది ప్రాబ్లం ఈరోజు సంఘంలో. బోధించరుగా. పాత నిబంధనే వద్దంటారు, మంద సమయం వద్దంటారు, ప్రత్యక్ష గుడారమే వద్దంటారు. అవన్నీ నేర్చుకుంటే ఈ రోజు నీవు దేవుని కొరకు నిలబడవలసిన రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వాడు అనేది నువ్వు గ్రహించాలంటే ఏం చేశారో తెలుస్తాను కదా, తెలుసుకుంటానికి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూసినప్పుడు కూడా దేవుని ఆలయంలో, దేవుని రాజ్యంలో మరలా ఆలయం అంట. మనం చూస్తాం కదా, పౌలు రాస్తాడు, యేసు ప్రభు తన సొంత రక్తాన్ని పరలోకం ఆలయంలో తీసుకెళ్ళి ఒకేసారిగా మన ప్రధాన యాజకుడు ఆయన. కానీ దేవుడు యాజకులను పెట్టినప్పుడు ప్రధాన యాజకులు చూస్తే, ప్రధాన యాజకుడు వస్త్రధారణ చూస్తే అలంకరణతో ఉంటాడండి. ఒట్టి తెల్లబట్టలు కాదు, లేవీడు పనుడు తెల్లబట్టలు వేసుకుని ఉంటాడు. యాజకుడు చూసినప్పుడు గంభీరంగా ఉంటాడు. ఇంకో థ్యాంక్ యూ దాకా మెరిసిపోతా ఉంటాడు ఆయన నడవాలంటే. 12 రత్నాలు ఉంటాయి ఆయన పైన, బ్రెస్ట్ ప్లేట్ పైన. ఇట్ ఈస్ సో ప్రెషియస్, సో షైనీ. ఆనిక్స్ ఉంటుంది షోల్డర్ మీద, లోపల 2 ఆనిక్స్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్, దేవుని చిత్తాన్ని చెప్తానికి.